హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ JRK. ఎవరైతే రీసెంట్గా వచ్చినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ రీసెంట్లో జాబ్ సంపాదించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు చాలామంది ఏపీ పోలీస్ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది, ఆ ట్రైనింగ్ డేట్ ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడ పడతాయి, తర్వాత ఆ టెన్యూర్ ఎంత ఉంటుందని చాలామంది డౌట్స్ అడగడం జరిగింది. దానిలో భాగంగా ఈ వీడియో ఎందుకంటే చేయడం జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ అన్నది యాక్చువల్లీ 9 months టెన్యూర్. దీనికి ఇది ఒక జస్ట్ 9 months అంటే ఎగ్జాక్ట్లీ 9 months జరగచ్చు, లేదా 8-10 అది ఒక 1 month అటు ఇటు ట్రైనింగ్ వెళ్ళచ్చు. తర్వాత ట్రైనింగ్ సెంటర్స్ అన్నది ఎక్కడ పడతాయి, మనకి ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, అలాట్మెంట్స్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం చాలామంది ఏమంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్పీ జాబ్ తీసుకున్నట్లయితే చాలామంది చిత్తూరు బెటాలియన్లో జాబ్ వచ్చింది కాబట్టి చిత్తూరు, తర్వాత రాజమండ్రి బెటాలియన్లో జాబ్ వచ్చింది కాబట్టి అక్కడ, లేదంటే ఇక్కడ సెంట్రల్ జైలు దగ్గర ఉన్నటువంటి అక్కడ పడతాయని చెప్పి ఎక్కడైతే జాబ్ లొకేషన్ వచ్చి ఉంటుందో పీడిఎఫ్లో అక్కడే మన ట్రైనింగ్ సెంటర్ ఉంటుందని చెప్పి అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, చిత్తూరులో వచ్చినంత మాత్రాన చిత్తూరుగే ట్రైనింగ్ ఉంటుందని, రాజమహేంద్రలో వచ్చినంత మాత్రాన అక్కడ మాత్రమే ట్రైనింగ్ ఉంటుందని కాదు. ఎక్కడైతే మీకు ఎలిజిబిలిటీని బట్టి మినిమం ట్రైనింగ్ సెంటర్లో 400 to 600 ఈ మధ్యలో మనకి ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, తర్వాత సెంటర్ ఏదైతే ట్రైనింగ్ సెంటర్ కెపాసిటీని బట్టి ఆ రిక్రూట్మెంట్ అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని చిత్తూరు బెటాలియన్లో జాబ్ వస్తే చిత్తూరు ట్రైనింగ్, రాజమహేంద్రలో వస్తే రాజమండ్రి, తర్వాత అలా కాదు. తర్వాత వచ్చేసి టెన్యూర్ చెప్పా కదా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ 9 months టెన్యూర్ అఫీషియల్గా అయితే ఉంటుంది. తర్వాత 1 month అటు ఇటు వెళ్ళచ్చు. ఇక ట్రైనింగ్ డేట్ వచ్చినట్లయితే మ్యాక్సిమం వాళ్ళు అఫీషియల్గా చాలామంది చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం September 1 కల్లా మనకి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అనేటువంటి మెడికల్, తర్వాత ఈ SB రిపోర్టు క్లియర్ చేసేసి ఆ తర్వాత మనల్ని ట్రైనింగ్ సెంటర్కి అనేది పంపించడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఎవరైతే 6100 పోస్టులు ఉన్నారో వాళ్ళు కొంతమంది ఏపీఎస్పీ ఉన్నారు, వాళ్ళు కొంతమంది సివిల్ ఉన్నారు. వీళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ చాలామంది ఇద్దరికి కలిపి ఒకటే పడతాయి అంటున్నారు. లేదు, సివిల్కి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది, ఏపీఎస్పీ సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ అన్నది అందరికీ కామనే, ఫర్ ఎగ్జాంపుల్ రన్ అందరికీ చేయాల్సిందే. బట్ కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆఫ్టర్నూన్ సివిల్ వాళ్ళకి లా క్లాసెస్ ఎక్కువ ఉంటాయి, ఏపీఎస్కి వాళ్ళకి ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్పీ అంటేనే అవుట్డోర్ జాబ్. ఎప్పుడన్నా ఎక్కడన్నా అనుకోని సిచ్యువేషన్స్లో గొడవలు, లేదంటే ఏదన్నా అన్కండిషన్ సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు వీళ్ళు బెటాలియన్లో ఉన్నటువంటి ఏపీఎస్పీ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ మితిమీరిపెట్టి సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి వాడే ఏదైనా ఫోర్స్ ఉందంటే అదే ఏపీఎస్పీ. సివిల్ స్టేషన్ అలాట్మెంట్ ఉంటుంది, అంటే వాళ్ళు ఒక స్టేషన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేషన్ అనగానే మీకు ట్రైనింగ్ అయిపోయిన స్టేషన్కి వేస్తారంటే ఎవరు, వాళ్ళకి సంబంధించి ఒక 2 years ఎస్పీ ఆఫీస్లో చేయాల్సి ఉంటుంది. ఎస్పీ అంటే అది సపరేట్ ఫోర్సు, అది ఆఫీస్లో కాదు. దానికి సంబంధించి వీడియో నేను చేస్తాను. తర్వాత మీకు దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్ ఐడియా ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎప్పుడు ఏంటి అని చెప్పి ఓవర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మరికొద్ది వీడియోలో నేను మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.